టేస్టీ టేస్టీ పరోటాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నూనెతోనే కాకుండా బటర్ లేదా నెయ్యి వేసి కాల్చి చేసిన పరోటాలను చాలా మంది ఇష్టంగా లాగిస్తూ ఉంటారు. అందులోనూ ఆలు పరోటా అంటే చెప్పనక్కర్లేదు. అయితే ఇక్కడ ఓ వ్యక్తి చేసిన పరోటా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతను చేసిన పరోటా ఎందుకంత ఫేమస్ అయింది? దాని స్పెషాలిటీస్ ఏంటి చూద్దాం. చండీగఢ్‌లోని ఓ చిన్నపాటి దాబాలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు బబ్లు. అయితే అతను పిండిని బాగా కలిపి రొట్టెను తయారు చేసుకున్నాడు. ఇక అందులోనే ఉడకబెట్టిన ఆలుగడ్డ మిక్స్ వేశాడు. ఆ తర్వాత మెల్లిగా ఒత్తుతూ ఆలు పరోటా తయారు చేశాడు. ఇక దాన్ని పెనం మీద వేసి రెండు వైపులా కాస్త కాల్చాడు. సరే, ఇంతకీ బానే ఉంది. చివరగా కాల్చడానికి నూనె గాని, నెయ్యి గాని వేయాల్సింది పోయి ఆ పరాటా మీద ఏం పోస్తున్నాడో చూడండి. అతను పోస్తున్న నూనె చాలా సార్లు వాడి మళ్ళీ ఉపయోగిస్తున్న నూనెలా ఉంది అనుకుంటున్నారా? కానీ అది నూనె కాదు. అచ్చంగా అది డీజిల్. అవునండి, మీరు వింటుంది నిజమే. అది స్వయంగా ఆ పరోటా కుక్కే చేస్తున్నాడు. వెరీ వెరీ టేస్టీ పరోటా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ డీజిల్ పరోటాని అని అంటున్నాడు మాస్టర్ బబ్లు. అంతేకాదు, ఇది తిన్నాక టేస్టీ బాలేకపోతే నా మీద కేసు కూడా పెట్టండి అంటూ సవాల్ కూడా విసురుతున్నాడు. ఇక ఈ డీజిల్ పరోటాని చేయడం కొత్తేమీ కాదట. ఎంతో కాలం నుండి డీజిల్ పరోటాను తయారు చేస్తున్నాడట ఈ చెఫ్. मजा ना आए खाने में तो रपट लगाओ थाने में। हाँ जी सर, बढ़िया परोठा है सर, खाओगे जब दोबारा आओगे सर। ఒక యూట్యూబర్ డీజిల్ పరోటాని తయారీని చూసి ఆశ్చర్యపోయారు. ఆలు పరోటాను డీజిల్తో కాల్చి అమ్ముతున్నారంటూ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటివి దారుణమని, ఇలాంటివి చేస్తే అధికారులు పట్టించుకోరా అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. అయితే డీజిల్, పెట్రోల్ ఏది కాదని, ఇప్పటికే వాడిన నూనెనే అని అలా ఉంటుందని పేర్కొంటున్నారు. డీజిల్ కాకపోయినా అలాంటి నూనెలు వాడినా ఎంతో ప్రమాదకరమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.